దేవుడు సిలువలో మన కోసం ఏ విధంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజముగా మరి ఈ లోక ప్రేమల కోసము పరిగెత్తేటటువంటి మనకు ఆయనకున్నటువంటి వ్యత్యాసము, ఆయన ప్రేమను మనము ఏ విధముగా ఆయన చూస్తే మన ప్రేమలో ఈ లోకంలో మరి కొద్ది కాలము మాత్రమే మనము మన శరీరాలతో ఉండగలుగుతాం. మరి దేవుని ప్రేమ శాశ్వత కాలమే ప్రేమ. ఆయన ప్రేమను ఒకసారి ఆలోచన చేస్తే సిలువలో మన కోసము ఏ విధంగా ప్రాణాన్ని ఆయన మన కోసం అర్పించాడు. ఈ లోకంలో ఎవరు చేయలేని, ఎవరు చూపించలేని ప్రేమను ఆయన సిలువ పైన ఘోరాతి ఘోరమైన శిక్షను మన కోసం అనుభవించాడు. తలపైన ఉన్న కిరీటము, చేతులలో గాయాలు, కాళ్ళలో శీలలు, పక్కలో బల్లెము పోటుతో ఎంత ఘోరమైన అవమానము మొహము మీద ఉమ్మివేయబడ్డను. మరి ఒక దూషణ కూడా చేయకుండా తండ్రితో మీరేం చేర్చినా మీరు ఎరగారు కనుక మీరు క్షమించమని చెప్పాడు. మరి అలాంటి గొప్ప ప్రేమ త్యాగాన్ని మర్చిపోయి ఈ యొక్క ప్రేమల కోసం మనం పరిగెత్తుతున్నట్లయితే దేవుడు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. నిన్ను, నీ జీవితాన్ని, నీ రాబో తరతరాల భవిష్యత్తులో దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీకున్న సమయంలో దేవుని ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకొని, ఒక్కసారి ఆయన ప్రేమ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు మోకాళ్ళుని ఆయన కోసం నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీతో మాటలను ఆశపడుతున్నాడు. నీకు అనేక దీవెనలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి ఆయన ప్రేమ త్యాగాన్ని గమనిద్దాము. ఒక్కసారి ఆయన శిలువ మరణాన్ని ఆలోచన చేద్దాము. ఆ శిలువ మరణం ఎవరి కోసము, ఆ యొక్క శిలువను ఆయన ఇంత ఘోరాతి ఘోరంగా మరి ఎవరి కోసం అనుభవించాల్సి వచ్చింది? మరి నీ కోసం, మనందరి కోసము ఆయన ప్రేమను త్యాగాన్ని నువ్వు నరకంలో పడవేయబడకుండా పరలోక రాజ్యంలో ఉండాలని, మరి దేవునితో సంతోషముగా ఆ యొక్క పరలోకములను అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమను మర్చిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి కొద్ది సమయాల్లో ఈ ఆరిపోయి ఎప్పుడు ఆరిపోతుందో తెలియని ఈ నూట బుడగ లాంటి జీవితాన్ని నువ్వు ఆశపడుతూ దేవుని దీవెనలను దూరం చేసుకుని ఏం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఈ యొక్క మాటలు విన్నటువంటి నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ మాటలు నీ కోసము, ఎవరి కోసము ఉపయోగపడుతున్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు మరి నీకు ఉపయోగపడాలని, నీ జీవితంలో కార్యం జరగాలని ప్రత్యేకంగా నిన్ను ప్రేమించి ఆయన ఈ సమయాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో ఒకసారి ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఈ లోక ప్రేమను చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, మీరు ఒక్కసారి తల్లి, మీరందరూ గమనించండి. ఈ యొక్క ప్రేమను, ఈ యొక్క లోకపు ప్రేమను శాశ్వతము కాదు. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతము. ఆయన త్యాగము శాశ్వతము. సిలువలో ఆయన చూపినటువంటి ప్రేమను, మరి ఆయన చూపినటువంటి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప బహుమానాన్ని నువ్వు మర్చిపోయినట్లయితే మరి ఆ యొక్క నరకంలో మరి ఊహించలేనటువంటి ఘోరాన్ని మనము భరించడం ఆయనకి ఇష్టం లేకనే ఆయన ఒక ఈ సిలువ త్యాగాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఆయన పొందిన గాయముల చోట మనకు స్వస్థతను అనుగ్రహించాడు. ఈ రోజున మనందరము సంతోషంగా ఉన్నామంటే మరి దేవుడు చూపిన ప్రేమ. మనము పాపము చేస్తుండగా కూడా ఆయన ఇంకా మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా నిన్ను, నన్ను ప్రేమిస్తూ ఆయన దీవెనలు ఇవ్వాలని ఆయన చేతులు చాచి, ఎప్పుడు నా బిడ్డ నా కోసం వస్తుందా, ఎప్పుడు నా కోసం వస్తాడా, ఆయన చేతులు చాచి మనందరి కోసం ఎదురు చూస్తుంటున్నాడు. నీ యొక్క పాపాన్ని వదిలిపెట్టి, నీ చీకటి జీవితాన్ని వదిలిపెట్టి ఆయన ప్రేమ కోసం దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన కౌగిట్లో ఏ విధంగా గొర్రెపిల్లను ఎత్తుకున్నాడో నిన్ను, నన్ను కూడా ఆయన కౌగిట్లో తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ సమయంలో ఒక్కసారి ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను బట్టి ఎంతగానో సంతోషించాలని ఆశపడుతున్నాడు. ఈ సిలువ త్యాగాన్ని, ఈ యొక్క సిలువ ప్రేమను మనందరము జ్ఞాపకము చేసుకొని దేవుని తట్టు తిరిగి ఆయన దీవెనకు పొందుకోవాలని, ఆయన ఆశీర్వాదాలు అందుకోవాలని, ఆ దీవెనలన్నీ ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనకు అనుగ్రహించాలని దేవుని ప్రార్థిద్దాము. అలాంటి దీవెన అందరికీ కలుగును గాక. ఆమేన్.